చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. యా, నా పేరు ప్రేమ అండి. నేను యాక్చువల్గా 20+ ఇయర్స్ నుంచి జర్నలిస్ట్గా ఉంటున్నాను. అంటే టీవీ 9లో ఆల్మోస్ట్ 11 ఇయర్స్ చేశాను. ఆ తర్వాత ఐ హ్యావ్ మై ఓన్ ఛానల్. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారనే కాదు, అంతకు ముందు కూడా ఎంతోమంది ఈ ప్రశ్నలు లేవదీశారు. విఠల్ గారు చాలా ఆర్గానిక్గా ఈ మొత్తం ఇష్యూని చాలా అద్భుతంగా మీరు చెప్పారు. నేను ఏదైతే పాయింట్స్ అడ్రస్ చేద్దాం అనుకున్నా మీరు ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి ఇంకా ఇట్ విల్ బి వెరీ రెపిటేటివ్. సో ఒక 2-3 పాయింట్స్ మాత్రం చెప్పదలుచుకున్నాను. ఇంగ్లీష్లో 2-3 సేయింగ్స్ ఉన్నాయి. ట్రూత్ ఈజ్ బిట్టర్ అని అంటారు, అండ్ ట్రూత్ ఈజ్ లైక్ సన్. కాసేపు దాని వెలుతురు రాపొచ్చు కానీ దాన్ని కంప్లీట్గా మనం ఇరాడికేట్ చేయలేము, ఎలిమినేట్ చేయలేము. సో ఈ జర్నలిస్ట్ అనేవాడు జనరల్గా దే క్వశ్చన్, దే ఆస్క్ అబౌట్ వాట్ ఈస్ ట్రూత్. సో దిస్ ఈజ్ ట్రూత్ అని చెప్పడానికి ప్రయత్నిస్తారు, అండ్ ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బిట్టర్ కాబట్టి అది నచ్చదు చాలామందికి. బట్ ఎట్ ద సేమ్ టైం అందరూ ఇక్కడ మెన్షన్ చేసిన ఒక ఇంపార్టెంట్ పాయింట్, హౌ మెనీ ఆఫ్ అస్ ఆర్ రియల్ జర్నలిస్ట్ అని. సో ఈ రియల్ జర్నలిస్ట్ ఏంటి, హూ ఆర్ ఫేక్ జర్నలిస్ట్ అన్నది కూడా చాలామంది క్లారిటీ లేదు. విఠల్ గారు ఒక పాయింట్ అన్నారు, ఎవరైతే క్వశ్చన్ చేస్తారో దట్ పర్సన్ ఈజ్ అ జర్నలిస్ట్ అని. బట్ సమ్టైమ్స్ అది కూడా ఒక పర్సెప్షనే. అంటే మనం క్వశ్చన్ చేసేది రైట్ అని మనం అనుకుంటాం, బట్ హౌ మచ్ ఇట్ ఈస్ రైట్ అన్నది కూడా చాలామంది తెలియదు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ there's lot of clarity that is missing. అండ్ దీనివల్ల ఏంటంటే రియల్ జర్నలిస్ట్ ఆర్ ట్రూత్ ఏదైతే ఉంటుందో అది మరుగున పడిపోయి అది ప్రొజెక్ట్ అవ్వట్లేదు, అండ్ ఫేక్నెస్ ఎక్కువ ప్రొజెక్ట్ అవ్వడం వల్ల రియల్ పీపుల్ ఆర్ గెటింగ్ బ్యాష్డ్, అండ్ దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ. అయితే ఒకటి మాత్రం ఉంది, కరపత్రాల దగ్గర నుంచి చూసుకుంటే అప్పట్లో కరపత్రాలు వస్తే వాటిని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించారు, ప్రింట్ మీడియా వచ్చింది వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు, ఎలక్ట్రానిక్ మీడియా దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. సో ఏది అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ అది సఫలం అవ్వదు, బికాజ్ దిస్ ఈజ్ అన్ ఎవల్యూషన్, ఒక రెవల్యూషన్, బికాజ్ ట్రూత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రెవల్యూషన్. సో దాన్ని ఆపడానికి ప్రయత్నించలేం కానీ, బట్ ఎట్ ద సేమ్ టైం ఒక స్వీయ నియంత్రణ, ఒక సెల్ఫ్ కంట్రోల్ అన్నది ఉండాలి. మనకు ఏదైతే హక్కు అని మనం భావిస్తున్నామో హక్కుతో పాటు బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి బాధ్యతాయుతంగా మనం ప్రవర్తించాలి. అదే రియల్ జర్నలిజం అని అనుకుంటున్నా. సో ఐ థింక్ ఎట్లాగూ తెలుగు యూనియన్ ఆఫ్ ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ అని మీరు ఒక ఆర్గనైజేషన్ పెట్టారు, అలాగే సార్ కూడా మీకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో ఎట్లాగూ ఇంతమందిని కలుపుకొని మీరు ఆర్గనైజేషన్స్ పెట్టారు కాబట్టి ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ డిఫికల్ట్. ఆన్లైన్ జర్నలిజంలో ఉన్న వాళ్ళు కూడా లెట్ దెమ్ ఆల్ కమ్ అండర్ వన్ అంబ్రెల్లా. మీరు కాల్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు కమ్ ఇన్ టు దిస్ అంబ్రెల్లా. సో అట్లీస్ట్ మనకు ఒక 100, 200, 300 ఒక నంబర్స్, ఒక మెంబర్స్ ఉంటారు. సో దట్ మనం రెగ్యులర్గా కలుసుకుంటూ వీ కెన్ వేర్ ఎవర్ దే సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ వీ కెన్ పాయింట్ అవుట్ అండ్ సే లుక్ ఇది చేయకండి, దిస్ ఇస్ నాట్ రైట్ అని. సో అట్లీస్ట్ ఆ సజెస్టివ్ మోడ్లోకి మనందరం రాగలుగుతాము. సెల్ఫ్ రిస్ట్రెయింట్తో పాటు ఒక కమ్యూనిటీ సెల్ఫ్ రిస్ట్రెయింట్ అన్నది కూడా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్, వెర్ ఇన్ ఆల్ జర్నలిస్ట్ ఆన్ ఆన్లైన్ మీడియా దే కమ్ టుగెదర్ అండర్ వన్ అంబ్రెల్లా. దట్స్ వాట్ ఐ ఫీల్. సో మేబీ దిస్ విల్ రియలీ హెల్ప్ అని అనుకుంటున్నాను. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి.